అందరికీ హాయ్ అండి. మీరు మీ జీవితంలో ఎన్నో లవ్ స్టోరీలు చూసుంటారు, వినుంటారు, అంతేందుకు అనుభవించుంటారు. ఇది అలాంటి కథ. ఇదేమి పెద్ద పోటుగాడు లవ్ స్టోరీ కాదండి, రొటీన్ కి భిన్నంగా ఉండే ఓ రొటీన్ లవ్ స్టోరీ. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. రేయ్ లేరా, రేయ్ నిన్నేరా. లేబే ఏంటి మామ ఇంత పొద్దున్న లేపావు? రే నీకొక్కరోజు ఇలా ఉంటే 239 రోజులుగా నన్ను ఇలాగే టార్చర్ చేస్తున్నావు. అది ఒక అమ్మాయి గురించి. మళ్ళీ అరే అమ్మాయి అంటే గుర్తొచ్చింది. ఆ అమ్మాయి గురించేరా నేనొచ్చింది. 239 రోజులుగా నాకు నచ్చిన జాబ్ వదిలేసి నిన్ను పట్టించుకుని అమ్మాయి గురించే కదా తిరుగుతుంది. ఇందులో కొత్త ఏముంది? అవునరా, నాకు కొత్తగానే ఉంది. ప్రతిరోజు ఉదయించే సూర్యునిలాగా. సరేలే, చందమామ వచ్చే టైం అయింది, మనం వెళ్దామా? అరే మామ, నువ్వు రోజుకొకలాగా నీ గర్ల్ ఫ్రెండ్ ముందుకు వెళ్తున్నావు కదా, మరి తనేంటి నేను ఒక్క రోజు కూడా పట్టించుకోదేంట్రా? అరే మామ, తను రోజు వెళ్ళే రొటీన్ రోడ్లో రెడ్ సిగ్నల్ పడినప్పుడు గ్రీన్ సిగ్నల్ కోసం ఎలా అయితే ఎదురు చూస్తుందో, అలాగే నా కోసం కూడా ఎదురు చూసే రోజు ఒకటి వస్తుందిరా. చూస్తుండు. రే లేట్ అయింది, పదరా. ఏంట్రా ఇంకా రాలేదు? చా, అరే మామ, ఈరోజు ఎట్లనైనా చెప్తారా? కళ్ళతో కాదరా, కామంతో చూస్తున్నట్టుంది. ఆ చూపేంట్రా వెళ్ళిపోతుంది. ఏంటి ఫాలో అవుతున్నావా? ఏంటిది? అది ఇంటర్వ్యూ ఉంటేను. ఉంది కదా, ఇలా అమ్మాయిల వెనక పడడం మానేసి ఇంటర్వ్యూ మీద కాన్సన్ట్రేట్ చేస్తే జాబ్ వస్తుంది, మంత్లీ శాలరీ వస్తుంది. ఇలా అమ్మాయిల వెనక పడితే నీరసం వస్తుంది. అర్థమైందా? అర్థమైనట్టే ఉంది. మరి నేను వెళ్ళనా? సరే వెళ్ళు. మరి ఇంత క్లారిటీ ఉందేంట్రా బాబు? ఈ అమ్మాయి గనక మన లైఫ్ లోకి వస్తే ఇంకేముంది, కొట్టుకోవడమే. ఏంట్రా ఫైలే కదా? నువ్వేమనుకున్నావు? నీకు చినిపోద్ది పదా. ఈరోజు ఎట్లనైనా అమ్మాయికి చెప్పేయాలరా. దేవుని కొబ్బరికాయ కూడా కొట్టినా. ఏంటి? చెవిలో పువ్వు చేతిలో కొబ్బరి చెప్ప. అది కనిపిస్తూనే ఉంది. నువ్వేంటిక్కడ? నాకు జాబ్ వచ్చింది. అయితే నేనేం చేయాలి? నువ్వే కదా, సారీ మీరే కదా జాబ్ గురించి ఆలోచించమన్నారు. చూడు బ్రదర్, బ్రదర్ ఏంటండి? సరే బ్రదర్ ఇన్లా, నీ క్యాస్ట్ ఏంటి? నేనేదో బూతు మాట్లాడినట్టు ముఖం అలా పెట్టావేంటి? క్యాస్ట్ ఏంటండి? క్యాస్ట్ ప్రేమ క్యాస్ట్ ఏంటి? ప్రేమించుకోవడానికి క్యాస్ట్ అక్కర్లేదు, కానీ పెళ్లి చేసుకోవడానికి కావాలి. అది మన పెద్దలకు కావాలి. ప్రపంచం ఎంత అప్డేట్ అయినా మన పెద్దవాళ్ళు క్యాస్ట్ కు బానిసలే. నువ్విప్పుడు ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్తావు, వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అప్పుడు నువ్వేమంటావు?
ఏముంది, లేచిపోయి పెళ్లి చేసుకుందామంట. చెప్పేసుకోకూడదు, నిన్ను కాదు నన్ను. అప్పుడు మీ పేరెంట్స్ మా తల్లే మా ఊనికి ప్రేమ అని చెప్పి మా నుంచి దూరం చేసిందని నా మీద పడి ఏడుస్తారు. అదంతా మనకు అవసరమా? మరి నేను వెళ్ళనా? ఈ క్లారిటీ మన దేశంలో ఉన్న అమ్మాయిలందరికీ ఉంటే. చూడు బ్రదర్, ఏంట్రా ఇమిటేట్ చేస్తున్నావా? అన్నది నిన్నురా, నన్ను కాదు. ఏంటి? మా ఇంట్లో ఒప్పుకున్నారు. వాట్? అదే మన పెళ్లి గురించి మన ఇంట్లో ఒప్పుకున్నారు. తప్పదంటావా? అదేంటి? సరే అయితే నెంబర్ రాసుకో. 9000463990. పేరు రాజేష్. ఆ? మా అన్నయ్య. హ్మ్. నాకు అమ్మ నాన్న ఇద్దరు లేరు. మా అన్నయ్యది కన్స్ట్రక్షన్ బిజినెస్. ఆయన అంటే నాకు చాలా ప్రాణం. అన్నయ్యకి ఇష్టం లేకుండా నేనేం చేయలేను. అన్నయ్య నొప్పించు, అప్పుడు చూద్దాం. మా జీవితం, నేను 10th క్లాస్ పదాలు నానా చిప్పాలు పడ్డాను. అన్ని టెస్ట్లనే కష్టమే. మరి నేను వెళ్ళనా? ఒక్క ప్రేమను పొందడానికి ఇన్ని టెస్ట్లా? ఏంటయ్యా ఇది? ఏంటి మామ, మీ చెల్లి ఇంకా రాలేదు? రే నువ్వు ఎంత ట్రై చేసినా ఆ అమ్మాయి మాత్రం నీకు పడదరా. ఏంట్రా? సరేరా, తనని ఈరోజు ఒక్కసారి కూడా చూడండిరా. తనే చూస్తుంది. ఒకవేళ చూసిందే అనుకో. ఒకవేళ చూడకపోతే? ఏ పోరా. చెప్పాను కదరా ఆ అమ్మాయి నీకు పడదని. ఏమైపోయావురా? ఈరోజు రాలేదు. అయినా నేనేంటి ఇంతలా ఆలోచిస్తున్నాను? వెంటపడ్డప్పుడు పట్టించుకోలేదు, కంటపడినప్పుడు ఈ కన్నీళ్ళెందుకు? రెండు రోజులైందిరా నేను చూసి. ఎక్కడున్నావు? చెప్పాను కదరా ఆ అమ్మాయి నీకు పడదని. అన్నా, 3 రోజుల నుంచి ఏమైపోయారు? తన కోసం పిచ్చిదానిలా ఎదురు చూస్తున్నా. తను ఎక్కడున్నాడు? అన్న ఏమైందన్నా, మాట్లాడు. నిజం తెలిసింది. ఏ నిజం? ఎందుకే ఇంకా నటిస్తున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావు అన్నా? బైక్ మీద తిరగడానికి ఒకడు, రోడ్డు మీద మాట్లాడడానికి ఇంకోడు. వా, ఏం మెయింటైన్ చేస్తున్నావే? ఆయన మా అన్నయ్య. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి తిరిగితే ఇంకంతేనా? ఇంత కామందులేంట్రా మీ అబ్బాయిలు?
పేరు రాజేష్, మా అన్నయ్య. అన్నా సిమెంట్ లోడ్ వచ్చింది. 9th ఫ్లోర్కి కార్పొరేటర్ దగ్గర పర్మిషన్ తీసుకోమన్నాను. ఏమైంది? ఇచ్చేటట్లేడన్నా. ఎమ్మెల్యే చందు గౌడ్ చేత మాట్లాడిపించు. మాట వినట్లేడు. లంచం ఈరా? లొంగేటట్లేడన్నా. హలో హలో సార్, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి సార్. ఎవర్రా నువ్వు? నాతో పర్సనల్ ఏంటి? లైఫ్ మ్యాటర్ సార్. ఎవరి లైఫ్? నాది మీ చెల్లిది. ఇన్నాళ్ళు నువ్వు చెప్తుంటే నమ్మలేదురా సత్తి. లైట్ తీసుకున్నా. వాడెవడో ఫోన్ చేసి నా చెల్లితో వాడి లైఫ్ మ్యాటర్ అంటుండు. హలో అన్నయ్య. అమ్మా అది చెప్పన్నయ్య. ఎవడో ఫోన్ చేసి నీ చెల్లిది నాది లైఫ్ మ్యాటర్ అంటుండు. అన్నయ్య అది అన్నా వాడు వచ్చిండు. సతే హలో అన్నయ్య. ఈ అబ్బా నా చెల్లితో నీ లైఫ్ మ్యాటర్ ఏంట్రా? అన్నయ్య ఏమైందన్నయ్య? ఆయనంటే నాకు చాలా ప్రాణం. అన్నయ్యకి ఇష్టం లేకుండా నేనేం చేయలేను. అన్నయ్య నొప్పించు, అప్పుడు చూద్దాం. నా చెల్లితో నీకు పర్సనల్ ఏంట్రా? నా చెల్లితో నీ లైఫ్ మ్యాటర్ ఏంట్రా? చెప్పరా? అన్నయ్య అడుగుతుంటే చెప్పవేంట్రా? కొట్టద్దన్నయ్య. నువ్వురా, నీతో ఏదో లైఫ్ మ్యాటర్ అని తప్పుగా వాగుతుండేడు. నీ అబ్బా చెప్పు బే. లైఫ్ మ్యాటర్ ఏంట్రా? లైఫ్ మ్యాటర్ ఏంటి? లైఫ్ మ్యాటర్ లైఫ్ మ్యాటర్ ఏంట్రా? ఈ విషయం నీతో చెప్పమని నేనే చెప్పానన్నయ్య. నేనే చెప్పానన్నయ్య. నేనే చెప్పానన్నయ్య. ఏంట్రా ఇది? అన్నయ్య చాలా మంచోడన్నయ్య. నేనంటే తనకి చాలా ఇష్టం. నా గురించి వాళ్ళ ఇంట్లో చెప్పి మరీ ఒప్పించాడు. అన్నయ్య ప్లీజ్, నన్ను నీలాగే చూసుకుంటాడు. నువ్వంటే నాకెంత ఇష్టమో నేనంటే తనకి అంతే ఇష్టం. నీ మాట కాదని తనని పెళ్లి చేసుకోలేను. అలాగే తనని కాదని వేరే వాడిని పెళ్లి చేసుకోలేను.
సరే అయితే మరి మనం వెళ్దామా? ఇదండి మావాడి రొటీన్ లవ్ స్టోరీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. తలనొప్పి తెప్పించుంటే 10 మందికి షేర్ చేయండి. కానీ ట్రోల్స్ మాత్రం చేయకండి.